సర్వాలంకారయుక్తాం సతతమవేదాం భక్తనమ్రాం భవానీం. అమ్మా, నీకు ఆ స్వామి దర్శనం చేపిద్దామని ఎంతో ఆశగా వచ్చాను. కానీ ఆ స్వామికే మన మీద దయ కలిగినట్టు లేదు. పోదాం పదమ్మా, పద. బాబు, పాప పేరు చెవిలో చెప్పండి. ఓం సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా లక్ష్మీం క్షీర సముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం. పర్ణికా పర్ణికా పర్ణికా. అయ్యా, పాపను తీసుకోండి. మీరు కూడా చెప్పండి. పర్ణికా పర్ణికా పర్ణికా. బాబు, మీ ఉంగరంతో బియ్యంలో పాప పేరు రాయండి. ఈ 2 పూలు బియ్యంలో ఉంచండి. ఇదిగమ్మా, మీరు కూడా ఉంచండి. అక్షతలు తీసుకోండి. ఇదిగమ్మా, నమస్కారం చేసుకోండి. అదేంటి, ఉన్నట్టుండి పిల్లాడు ఏడు పాపేశాడు? అదిగో అరవింద్ వచ్చేస్తుంది. ఆగో! ఈ రోజు నా చెల్లెలు కూతురు నామకరణోత్సవం నీకు తెలుసు. ఇది మన కుటుంబం మొత్తం జరుపుకుంటున్న మహోత్సవం నీకు తెలుసు. నువ్వు రాకపోతే నా చెల్లెలు బాధపడుతుందని కూడా తెలుసు. అయినా నువ్వు రాలేదంటే నిర్లక్ష్యమా, అహంకారమా? క్షమించండి, బాబు క్షేమం కోసం నది ఒడ్డున పూజ జరిపించేసరికి ఆలస్యమైంది. అందుకే సమయానికి రాలేకపోయాను. ఏం పూజ చేశావు? అది నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా.
రేయ్ ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,